హరిహర వీరమల్లు మంత్ ఆఫ్ ది బిగిన్స్ అనే విధంగా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ 12 రోజుల పాటు కూడా ఒక మాస్ జాతరలాగా జరుపుకోబోతున్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా, అది కొత్త సినిమా కావచ్చు, రీ రిలీజ్ కావచ్చు, ఫ్యాన్స్ అందరికి కూడా ఒక పెద్ద పండగ అనమాట. సో ఇప్పుడు జూన్ 12కి హరిహర వీరమల్లు రాబోతుంది కాబట్టి మంత్ ఆఫ్ ది వీరమల్లు ఇంకా బిగిన్స్ మాస్ జాతర అంతా కూడా చాలామంది అంటే ఒక చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? సో ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక పండగ రాబోతుంది. ఎందుకంటే ఎప్పుడో భీమ్లా నాయక్ సినిమా థియేటర్లో చూసారు అదంతా కూడా. సో ఆ తర్వాత ఎలక్షన్ హడావుడి ఇదంతా పడి ఇంకా సినిమాలే ఆయన ఫోకస్ చేయలేదన్నమాట. సో ఎప్పటి నుంచో దాదాపు 5 ఏళ్ల నుంచి రెడీ అవుతూ ఉంది హరిహర వీరమల్లు సినిమా. సో ఎట్టకేలకు ఆయన షూట్ పూర్తి చేసి దాన్ని అయితే రిలీజ్ దగ్గర తీసుకొచ్చారనమాట. సో ఈ నెల 12వ తారీఖు ఘనంగా థియేటర్లో విడుదలవుతుంది. సో దాని నుంచి ఇప్పటికే పాటలు వచ్చాయి, టీజర్స్ వచ్చాయి, ట్రైలర్ రాబోతుంది. సో రోజు దాని తాలూకు ప్రమోషన్స్, ప్రెస్ మీట్లు అన్నీ ఉండబోతున్నాయి అనమాట. సో అలాగ భారీ ప్రీ రిలీజ్ వేడుక జరగబోతుంది. తిరుపతిలోనే ఒక టాక్ ఉంది. సో అది కూడా దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని మంచిగా సక్సెస్ చేస్తారని చెప్తున్నారు. సో నిర్మాత అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏం రత్నం గారు. సో అన్ని ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తూ వెళ్తున్నారు, ఎక్కడ దానికి లోడ్ చేయకుండా. సో ఇంకా ఈ నెలంతా ఈ 12 రోజులు కూడా ఫుల్ వాళ్ళకి పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, ఇంకా 11 రోజులు అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా ఒకటి జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అనేది ఒక ఇష్యూ జరిగింది. సో మరి అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే ఇంకా, ఎందుకంటే అయిపోతే ఈ పాటికి అయిపోవాలి. సో ఆల్రెడీ డేట్ మారిపోయింది కాబట్టి ఇంకా అవనట్టే. సో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇప్పటికే అన్ని చోట్ల కూడా చాలా సెంటర్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. సో ఆ పండగనే ఒక 10 రోజుల ముందుగానే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారని చెప్పొచ్చు. సో మొత్తం అన్ని ఊళ్ళో కూడా జాతర, మాస్ జాతర అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చాలా మందికి దాని మీద డబ్బులు అనేవి దాని చుట్టూ తిరుగుతాయి. అంటే ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే దాని మీద డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాని చుట్టూ చాలా సర్కిల్ ఉంటుంది అనమాట. అదొక పెద్ద బిజినెస్ సర్కిల్ అన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇక ఆయన సినిమాకి బ్లాక్ టికెట్లు అమ్మి కూడా చాలా రకాలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆ పొజిషన్ లేదు కాబట్టి, సో థియేటర్ల దగ్గరికి ఎగబడే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంకా బుక్ మై షోల్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం. అది ట్రెండింగ్లో ఉంది, ట్రెండింగ్లో ఉంది. వన్స్ హరిహర వీరమల్లు బుకింగ్స్ ఓపెన్ అయితే ట్రెండింగ్ అంటే ఏంటి, బుకింగ్స్ అంటే ఎలా ఉంటాయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు ఖచ్చితంగా. సో ఎందులో కూడా తక్కువ అయితే జరగదనమాట. అండ్ మళ్ళీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. సో ఖచ్చితంగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఫ్యాన్స్ అందరికీ. సో సినిమా ఏ మాత్రం బాగున్నా, మినిమం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా చాలా భారీ లెవెల్లో కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుంది అనమాట. సో అండ్ ఆయనకి ఈ పాత్ర ఏదైతే ఉందో చాలా కొత్తదనంగా ఉంటుంది అది. సో అది ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ట్రై చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫార్ములా కానీ, ఆ స్టోరీ కానీ వర్కౌట్ అయితే ఖచ్చితంగా వీరమల్లు అనే క్యారెక్టర్ జనాల్లో సుస్థిరంగా నిలిచిపోద్ది అనమాట. సో ఖచ్చితంగా ఏదన్నా ఆ డైరెక్టర్ ఎంత న్యాయం చేశాడు అనేది ఉంటుంది అంతే. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత్రకి న్యాయం చేసినట్టే కనబడుతుంది. సో ఇంకా ఆ తర్వాత ఓజీ సినిమాకి ఎవరు ఏ ప్రమోషన్ చేయకపోయినా ఆ సినిమా ఆల్రెడీ జనాలు రెడీగా ఉన్నారు చూడటానికి. సో ముందు ఇది సక్సెస్ చేయగలిగితే పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా వాళ్ళు ఉన్న ఫామ్కి ఇప్పుడు దీన్ని చూస్తే యావరేజ్ బొమ్మ అయినా కూడా సూపర్ హిట్ చేసే పరిస్థితి ఉంది. సో మరి ఆ రోజు జూన్ 12 అయితే దానికోసం స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, సెలబ్రేషన్స్ ఇవన్నిటి కోసం సోషల్ మీడియానే కాదు బయట అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మరి చూద్దాం ఎలా ఉండిపోతుంది ఏంటంటే.